వెల్కమ్ బ్యాక్ టు 1 టీవీ న్యూస్ తెలుగు. రోజు రోజుకు టెక్నాలజీ పెరిగిపోతుంది. దానితో పాటు దారుణాలు కూడా అలాగే పెరుగుతున్నాయి. టెక్నాలజీని అడ్డుపెట్టుకుని కొందరు వికృత చేష్టలకు పాల్పడుతూ ఉన్నారు. తాజాగా సైబరాబాద్లో ఒక ఐటీ ఉద్యోగి తన కాబోయే భార్యతో సహా వందలాది మంది మహిళల ఫోటోలను డీప్ ఫేక్ టెక్నాలజీతో అసభ్యంగా మార్చిన ఘటన కలకలం రేపింది. ఏఐని ఆయుధంగా చేసుకుని పైశాచికానందం పొందుతున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని బాధితులు కోరుతూ ఉన్నారు. ఇక అసలు విషయానికి వద్దాం. టెక్నాలజీ మనిషి యొక్క ఎదుగుదలకు తోడ్పడాలి, కానీ వికృత చేష్టలకు వేదిక కాకూడదు. ఈ విషయం తెలిసి కూడా కొందరు ఉన్నత విద్యావంతులు ఏఐని ఆయుధంగా చేసుకుని పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. తాజాగా సైబరాబాద్ పరిధిలోని వెలుగు చూసిన ఒక ఘటన ఐటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఇక ప్రముఖ ఐటీ సంస్థలో సీనియర్ అనలిస్ట్గా పనిచేస్తున్న వ్యక్తి తనకు కాబోయే భార్యతో సహా వందలాది మంది మహిళల ఫోటోలను డీప్ ఫేక్ టెక్నాలజీతో అసభ్యంగా మార్చిన ఉదంతం బట్టబయలైంది. కొండాపూర్కు చెందిన సదరు నిందితుడు నానక్రంగూడలోని ఒక బహుళ జాతి ఐటీ కంపెనీలో కీలక బాధ్యతల్లో ఉన్నాడు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక యువతితో అతనికి పెళ్లి నిశ్చయమైంది. రెండు కుటుంబాల మధ్య అంగీకారంతో గత కొంతకాలంగా వీరిద్దరూ సహజీవనం కూడా చేస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా నిందితుడి ప్రవర్తనలో మార్పు రావడం, అతను ఫోన్లో రహస్యంగా ఏదో చేస్తున్నాడు అని గమనించిన యువతికి అనుమానం పెరిగిపోయింది. అతను లేని సమయంలో ఫోన్ తనిఖీ చేయగా అందులో ఉన్న భయంకరమైన కంటెంట్ చూసి ఆమె షాక్ అయిపోయింది. నిందితుడి ఫోన్లో కేవలం పరిచయం ఉన్నవారే కాకుండా అత్యంత సన్నిహితులైన వారి ఫోటోలు కూడా అసభ్యంగా కనిపించాయి. తనను నమ్మి తనతో ఉంటున్న కాబోయే భార్యతో పాటు ఆమె తల్లి, సోదరి ఫోటోలను కూడా ఏఐ సాయంతో నగ్నంగా మార్చాడు. ప్రస్తుత ఆఫీసులో పనిచేస్తున్న మహిళలు గతంలో తాను పనిచేసిన కంపెనీలో కూడా సహ ఉద్యోగులు సోషల్ మీడియా ప్రొఫైల్స్ నుంచి ఫోటోలను సేకరించి వాటిని వికృతంగా తయారు చేశాడు. చిన్ననాటి స్నేహితులు, పరిచయస్తులు ఆ ఫోన్లో దొరికాయి. బాధితురాలు వెంటనే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో అతను వివిధ ఏఐ టూల్స్, యాప్లను ఉపయోగించి ఈ డీప్ ఫేక్ కంటెంట్ను సృష్టించినట్లు తేలింది. మహిళల గౌరవానికి భంగం కలిగించడం, ఐటీ యాక్ట్ ఇతర సెక్షన్ల కింద అతనిపై కేసులు నమోదు చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేసే మహిళలకు ఒక హెచ్చరికగా మారింది. కృత్రిమ మేధస్సు అందుబాటులోకి వచ్చిన తర్వాత కేవలం ఒక సాధారణ ఫోటోను తీసుకుని దానిని సెకన్ల వ్యవధిలో అసభ్య వీడియోగా మార్చే ప్రమాదం పెరిగిపోతూ ఉంది. పరిచయం లేని వారితో ఆన్లైన్లో సన్నిహితంగా ఉండడం, సోషల్ మీడియా ఖాతాలను ప్రైవేట్ మోడ్లో ఉంచుకోవడం వంటిని ఇలాంటి సైబర్ నేరగాలకు అవకాశం మారుతూ ఉన్నాయి. సో జాగ్రత్త పడండి. మాట్లాడితే మీ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేయద్దు. కాస్త ప్రైవసీని మెయింటైన్ చేయండి.